మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మెయిన్లీ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఎక్కువగా రిఫైన్ చేసిన ఫుడ్స్ అంటే రిఫైన్డ్ రైస్ లేకపోతే గోధుమలు ఇట్లాంటివి తగ్గించాలి. కొవ్వుల్లో అయితే కనుక మాంసాహారం తగ్గించడము, మాంసాహారంలో స్పెషల్గా రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్ ఇట్లాంటివి తగ్గించుకోవాలి. ఒకవేళ తీసుకోవాలంటే ఫిష్ తీసుకోవచ్చు, స్పెషల్లీ సాల్మన్ ఫిష్, లేదా చికెన్లో స్కిన్లెస్ అది ఫ్రై చేయని ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్స్ తక్కువగా తీసుకోవడం మంచిది. తీసుకుంటే ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదా మనము రిఫైన్ లేని ఆయిల్స్ అంటే గానుగ ఆయిల్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇది కూడా మార్చుకుంటూ ఆయిల్స్ని తీసుకుంటే మంచిది. దీంతో పాటు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఏంటి అంటే బిస్కెట్స్ రూపంలో, స్వీట్స్ రూపంలో ఇట్లాంటివి తగ్గించాలి. వీటితో పాటు డాల్డాతో చేసిన వస్తువుల్ని చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. స్పెషల్లీ బిర్యానీస్ ఇట్లాంటి వాటిలో రైస్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ డాల్డా ఉంటుంది. ఇవి అస్సలు మన శరీరానికి మంచివి కానే కాదు. సో వీటితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటే మంచిది. ఓట్స్ ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి కొలెస్ట్రాల్ తగ్గించడానికి. దాంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు అంటే బీన్స్, పప్పులు లేదా డ్రై ఫ్రూట్స్ కొద్ది మోతాదులో తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. Like, comment, and subscribe for more health updates.